Dear students and parents, welcome to Dr. TCS Career. Students and parents, మన మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అనాలిసిస్ చేశాము. అదేవిధంగా ఇప్పుడు ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ అనాలిసిస్ చేస్తున్నాను. సో వీడియో చూసినటువంటి పేరెంట్స్కి స్టూడెంట్స్కి మీరు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే 4 స్టూడెంట్స్ చేరుతుంది కాబట్టి వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. యాజ్ యూజువల్గా మనం పేపర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు సో మ్యాథమెటిక్స్ ఈరోజు కూడా మనకి ఆఫ్టర్నూన్ సెషన్లో మోడరేట్ లెంత్ వెళ్ళిపోయింది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి తీసుకున్నట్లయితే మార్నింగ్తో కనుక మనం కంపేర్ చేసినట్లయితే ఈజీ టు స్లైట్లీ మోడరేట్ వెళ్ళాయి అనమాట. సో ఓవరాల్గా ఈరోజు ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ వచ్చేసి మోడరేట్ పేపర్ మనం చెప్పుకోవచ్చు. సో ఫిజిక్స్ కెమిస్ట్రీలో నేను నిన్న చెప్పినట్టు విధంగా ఈరోజు కూడా కొంచెం ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ అనేవి ఇది ఎన్సీఆర్టీ బుక్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ మంచిగా ఆన్సర్ ఇవ్వగలిగారని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అవుట్ ఆఫ్ ది సిలబస్ అంటూ కూడా ఎటువంటి క్వశ్చన్స్ రాలేదని చెప్పేసి స్టూడెంట్స్ అదేవిధంగా ఐఐటి ఫ్యాకల్టీ మనకి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. సో ఇక మనం ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ గురించి మాట్లాడినట్లయితే సో ఈ ఎగ్జామ్ పేపర్ అయితే రాశారు. సో వీళ్ళు స్టూడెంట్స్కి ఎవరికైనా 220 నుంచి 240కి వచ్చినట్లయితే 99.9% వచ్చే అవకాశం ఉంది. 99.97%కి వచ్చేసి 190 to 210, 99.5కి వచ్చేసి 180 to 190, 99%కి వచ్చేసి 170 to 180, 98.5% అయితే 155 to 165, 98కి అయితే 145 to 150. సో 97%కి వచ్చేసి మీకు 125 to 135 రావాల్సి ఉంటుంది. అదేవిధంగా 96.5% అయితే 120 to 125, 96%కి వచ్చేసి 150 to 120, 95%కి మీకు 105 to 110, సో 93%కి వచ్చేసి మీకు 85 to 90 వస్తుంది అనమాట. సో 92%కి 80 to 85, అంటే 90 to 91% దగ్గర ఈసారి మనకి కట్ ఆఫ్ ఉండేటువంటి ఛాన్స్ ఉందన్నమాట ఓపెన్ కేటగిరీలో. సో మినిమం మీరు 85 to 90 మార్క్స్ కనుక మీరు తెచ్చుకున్నట్లయితే మీరు జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఓవరాల్గా మనం ఇప్పటి వరకు 8 సెషన్స్ జరిగాయి. ఈ 8 సెషన్స్లో కూడా సో మ్యాక్సిమం మోడరేట్ వెళ్ళాయి పేపర్లు, కొన్ని ఆఫ్టర్నూన్ సెషన్స్, అలానే ఈరోజు కూడా మనకి ఈ పేపర్ మోడరేట్ వెళ్ళిందనమాట. ఇప్పుడు మీకు నేను ఏదైతే మార్నింగ్ షిఫ్ట్ యొక్క పేపర్ యొక్క అనాలిసిస్ కూడా ఈ వీడియో ఎండింగ్లో పెడుతున్నాను. ఇవి కూడా చూడండి, మీకు ఎంత ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ పర్సంటేజ్ అనేది మీరు మార్నింగ్ షిఫ్ట్ కూడా ఇస్తున్నాను, మీరు చూసుకోండి. మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా, 8th క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటూ ఉంటాం అనమాట. ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా, 10th క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది, అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక 1 hour ఎనీ టైం మీరు రాయొచ్చు. దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను. నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది, మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది. మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి ఒక ఫెసిలిటీ. రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు. జేఈ మెయిన్స్ కావచ్చు, సియూఈటీ కావచ్చు, ఎంసెట్, అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్, మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను. ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు. సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతాం.